అడుగుతున్నామంటే ఈరోజు ఒక జర్నలిస్టుల గొంతు నొక్కినా లేకుంటే ఒక పౌరుని గొంతు నొక్కినా ఒకని భూమి లాక్కున్నా పోలీసులు అక్రమంగా కేసు పెట్టి బనాయించిన అందరికీ గుర్తొచ్చేటటువంటిది ఏంటిదంటే భారత రాజ్యాంగం ఇచ్చిన మా హక్కుల్ని కాలరాస్తున్నారు అంటారు. ఆ విధంగా ఎన్ని అంశాలు రాజ్యాంగంలో ఉంటాయో అదేవిధంగా యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పొందుపరిచినటువంటిది ఈ యూత్ డిక్లరేషన్లో. కాబట్టి యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తే నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది దక్కుద్ది. ఎట్లా దక్కుద్ది అంటే ఇళ్ళనే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి ప్రస్తావించారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలను ఎప్పటి వరకు నింపుతాం అనేది చెప్పారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను మేము ఏ విధంగా నింపుతాం అనేటటువంటిది ఒక రోడ్ మ్యాప్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగితను రూపమాపడానికి ప్రైవేటు సెక్టార్లో స్థానిక రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తాం. 70% స్థానికతను మేము ఇంప్లిమెంట్ చేస్తాం. లోకల్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు నింపినా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఒక పద్ధతి ప్రకారం నింపినట్లయితే, ఎలాంటి అవకతవకలు లేకుండా నింపినట్లయితే నిరుద్యోగిత రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యూత్ డిక్లరేషన్లో ఇవన్నీ ఆ రోజు నిరుద్యోగుల నుంచి అడగడం కానీ లేకుండా మిగతా వాళ్ళ నుంచి అడగడం కానీ అవన్నీ చేసి ఆ రోజు యూత్ డిక్లరేషన్ రూపొందించారు. కాబట్టే నిరుద్యోగులు ఒకటే అడుగుతున్నాం, యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను నింపడంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినాయక చవితి దగ్గర ఏ విధంగానైతే పాటలు పాడతారో లడ్డు పాట వేలం పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాట 60,000, తర్వాత శ్రీధర్ బాబు గారి మాట 70,000, ఇంకా మొన్న పొన్నం ప్రభాకర్ గారి మాట 1,00,000 ఉద్యోగాలు. అంటే వేలం పాటలో ఏ విధంగానైతే పెరుక్కుంటూ పోతుందో లడ్డు విలువ, ఆ విధంగా వీళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు రోజు రోజుకు మారుకుంటూ పోతున్నాయి. అంటే ఒక్క రోజులో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని నింపినారంటే ఈ కాంగ్రెస్ వల్ల గూటికి పోతున్నాయా కాంగ్రెస్ కార్యకర్తలకు పోతున్నాయని తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకొరకే నిరుద్యోగులం ఒకటే అడుగుతున్నాం, యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఈ కాంగ్రెస్ను మెడల్ వంచి అయినా మేము యూత్ డిక్లరేషన్ సాధించుకుంటామని చెప్తున్నాం. ఇది ఇంప్లిమెంట్ చేయని పక్షంలో నిరుద్యోగ యువత పల్లె బాట పడుతుంది. మీరు అనుకున్నట్టు ఇప్పుడు స్థానిక సంస్థలు జరగవు. మీ స్థానిక సంస్థలు జరిగే లోపల మేము యూత్ డిక్లరేషన్ అమలు గురించి ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా మేము ప్రస్తావిస్తాం, ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఎందుకు ప్రస్తావిస్తాం అంటే ఈరోజు నిరుద్యోగులమే రైతులతోటి ఓటేపించినాం, ఇవాళ నిరుద్యోగులమే ముసలోళ్ళతోటి ఓటేపించినాం. ఇవాళ తెలంగాణ సమాజం మేము చెప్పితే ఓటేసింది. ఇవాళ తెలంగాణ సమాజం మేము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో ఆ విధంగా ముసలోళ్ళు పింఛన్లు రాకుండా ఇబ్బంది పడుతున్నారు, రైతులు యూరియా బస్తాలు దొరకక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెలంగాణ సమాజం చాలా అంశాల వల్ల ఇవాళ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఇవాళ ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి వాళ్ళ పక్షాన కూడా నిరుద్యోగులం మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడకూడదు? నిరుద్యోగులం ఏం తెలంగాణ వాళ్ళం కాదా? ఏం బీహార్ నుంచి వచ్చినావా? ఎక్కడి నుంచి వచ్చినాం మేము? ఇలా మీ కోట్లు వేయించేటప్పుడు అయితేనేమో ముసలోళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, రైతుల కాళ్ళు పట్టుకోవాలి, అమ్మయ్య కాళ్ళు పట్టుకోవాలి. ఇవాళ నువ్వు బీఆర్ఎస్కు ఓటేస్తే ఇవాళ మాకు మెడలకు ఉరితాళ్ళు వస్తాయని ఆయన కరపత్రాలు పంచిన వాళ్ళం. ఇవాళ మా మీద సామాజిక బాధ్యత లేదా? ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాం. మా ఉద్యోగం కొరకు ఏ విధంగా కొట్లాడుతున్నామో ఆ రోజు ఓటు వేయించినందుకు ఈరోజు మా మీద ఒక నైతిక బాధ్యత ఉంది కాబట్టి అడుగుతాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా యువత కదిలిచ్చింది. తెలంగాణ సాధించే దిశకు కొట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ వచ్చే దిశగా వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే దిశగా కాంగ్రెస్ను గెలిపించడానికి సబ్బండ వర్గాలను కదిలిచ్చి ఓటేపించినప్పుడు సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతుంటే మేము ఎందుకు మాట్లాడకూడదు? ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే అన్ని వర్గాలను కలిస్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెమటలు పట్టించి మా సమస్యతో పాటు వాళ్ళ సమస్యలను కూడా ముందుకు తీసుకొని పోవాలి. ఇది ఒక రాజకీయ ప్రక్రియగా మారాలి. ఇది ఒక సామాజిక సమస్య పరిష్కారం కానప్పుడు దీన్ని ఒక రాజకీయ ప్రక్రియగా మలచాల్సిన అవసరం, నైతికత, బాధ్యత అది మా మీద ఉంది. ఇలా ఉద్యమ పాఠాలు చదువుకున్నటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళతోటి అడుగులు వేసి కాంగ్రెస్ను గెలిపిస్తేందుకు కృషి చేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా ఈ యొక్క నిరుద్యోగ సమస్యను 4 గోడల మధ్య
సమస్యలనే పెట్టి ఓన్లీ నిరుద్యోగులమే మాట్లాడుకుంటామంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు. నిరుద్యోగిత సమస్య ఒక సామాజిక సమస్య. సామాజిక సమస్యకు ఎప్పుడు పరిష్కారం దొరుకుద్దంటే అది ఒక రాజకీయ రంగు పులుముకున్నప్పుడే దొరుకుద్ది. ఇలా రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా రావాలి. అడుగుతున్నాం మేము, అక్క కవితక్క, ఈరోజు మీరు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అంశాల గురించే మాట్లాడుతున్నారక్క. ఈరోజు రాజకీయాలను మార్చినటువంటి వాళ్ళు, ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించినటువంటి వాళ్ళు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి అంశాలను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి వాళ్ళం. తెలంగాణలో అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నటువంటి వాళ్ళం నిరుద్యోగులం. మరి నిరుద్యోగ సమస్యను ఎందుకు మాట్లాడవు? నిరుద్యోగ సమస్యను ఎందుకు ఎత్తుకోవు? ఇలా నిరుద్యోగుల పక్షాన నువ్వు కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే బీసీ రిజర్వేషన్ అమలు గురించి అని 72 గంటలు నిరాహార దీక్ష అన్నావు కవితక్క. ఈరోజు మా అంశం గురించి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు నీకు రాజకీయ అంశాలైనా ఈ రాజకీయం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో ఈ ప్రజలు లేకుండా రాజకీయం వస్తుందా? ఈ ప్రజలు ఉండబట్టికే కదా. ఈ ప్రజలు లేకుండా చెట్లతోటి ఓట్లు వేయించుకుంటావా, ఏటితోటి ఓట్లు వేయించుకుంటావు? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు ఇంత కొట్లాడుతుంటే ఈ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంటే ఈ సమస్యతోటి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఒకవైపు నిరుద్యోగ అభివృద్ధి చేయడు, ఒకవైపు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు నింపడు, ఒకవైపు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయడు. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన ఎందుకు నిలదీయమని అడుగుతున్నాం. ఆ రోజు షర్మిల కన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడింది, నిరుద్యోగుల గురించి ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవితక్క, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపుకున్న కవితక్క ఇవాళ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లే? ఇవాళ నేను అడుగుతున్నాం, అక్క నువ్వు 103 రోజుల సంధి అంటే 3 నెలల సంధి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి గొంతెత్తుతున్నావు. ఇలా మా విషయాల గురించి ఎందుకు గొంతెత్తావు? ఒక ఎమ్మెల్సీ బీసీ హోదా అని మాట్లాడతాడు, నిరుద్యోగులు గెలిపిస్తే మా గురించి ఆ ఎమ్మెల్సీ మాట్లాడట్లేరు. ఈరోజు మీరు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడారని అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు మా సమస్యల గురించి మాట్లాడాలి, మీరు గొంతెత్తాలని మేము అడుగుతున్నాం. మేము మాట్లాడుకుంటున్నాం అన్నా, మాట్లాడుతున్నామే. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఎవరు చెప్పి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా? ఎవరు ఫోన్ చేసిర్రా? ఎక్కడి నుంచి ఉండొద్దు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ నుంచి వచ్చినా చెప్పరాదు. ఇక్కడి నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఏదేదో ఏంటో చేసుకొని పోతున్నాం. మేమేమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నామా? చేయకూడని పనులు చేస్తున్నామా? చట్టాల చాటు పుట్టాల చాటుకు చేయకూడని పనులు చేస్తున్నామా? మా విషయాలు మేము నష్టపోయినటువంటి అంశాలను ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఎందుకు వస్తున్నావు? మరి నువ్వు అడగరాదు, పక్కకు పో. ఎందుకు నువ్వు జరసేపు ఆగరాదు? నువ్వు అన్నం తినేటప్పుడు అన్నం వాళ్ళ నీళ్ళు పోస్తే నీకు ఎట్టుంటుంది? ఇలా మీ వాళ్ళని పిలుచుకొని మా సమస్యలు చెప్పుకుంటుంటే ఎందుకు వస్తున్నావు మధ్యలో? ఏంది ఆగబోయే నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినాను? ఎందుకు అరుస్తున్నారు? ఇది తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కడ మాట్లాడుకున్నా, మొన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నా, ప్రెస్ మీట్ లో కూడా కరెంటు తీసేసిర్రు. ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆడ తీన్మార్ మల్లన్న వచ్చి ఆడ గొడవ పెట్టుకొని మా కవితక్క మనుషులు అన్నారు. ఏడ చేస్తుంది కవితక్క నీ వల్ల నిరుద్యోగులు నీ మనుషులు అని తీన్మార్ మల్లన్నతో కొట్లాడ పెట్టుకున్నాం. ఈ రోజు మీ ఎవరి మనుషులం కాదు, నువ్వు కూడా కొట్లాడాలి. చూసినాగా ఇక్కడ నిరుద్యోగులం ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్యూరిటీలు ఏ విధంగా వస్తున్నారు? పాపం వాళ్ళది ఏం లేదు, వాళ్ళ పైన ఉన్న అధికారులు ఈ విధంగా నిరుద్యోగులం కోసపడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిందే. ఇవాళ మేమే తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలు మీదకి ఎత్తుకుంటుంటే మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరని మేము అడుగుతున్నాం. తెలంగాణలో ఖచ్చితంగా యూత్ డిక్లరేషన్ను ఇంప్లిమెంట్ చేయడం కొరకు మేము ప్రతి జిల్లాను త్వరలో తిరిగి యూత్ డిక్లరేషన్ అమలు చేయించి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్, జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ప్రతి ఉద్యోగం ఇంప్లిమెంటేషన్ గురించి మేము ప్రతి జిల్లాను తిరిగి ప్రతి ఒక్క గడపకు ఇంటికి పోయి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మాట్లాడే ప్రయత్నాలు చేసినా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ మాట్లాడినా సరే అక్కడ అడ్డుపడి ఇక్కడ మాట్లాడొద్దు, ఇక్కడ మాట్లాడద్దు అంటే ఎక్కడ మాట్లాడాలి మేము? అసలు ఎక్కడ మా ప్రశ్నలు, ఎక్కడ మేము మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది? ఎందుకు మాకు చెప్పుకునే అవకాశం ఇస్తలేరు? ఒక పార్కింగ్ ప్లేస్లో కూడా మేము ఒక మీడియా సమావేశం పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారో అర్థమైతలేదు. ఎక్కడైనా ఇంతే, మా పనుల మీద పోతే కూడా కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు చేసిరు. ఈ ఘనత మాత్రం ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అసలు ఒక మహిళ లేదు, ఏం ఆలోచించకుండా మా పనుల మీద మేము పోతే కూడా అడ్డుపడి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పనులు చూస్తున్నారు. ఎన్ని చేసినా మీరు యూత్ డిక్లరేషన్ ప్రకారము, మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎలా ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు
ఉద్యోగాలు మాకు ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో మీరెట్లా ఆ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటు కోసం బస్సు యాత్రలు మా నుంచి నిరుద్యోగుల నుంచి ప్రచారాలు ఎక్స్పెక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఆ రోజు చదువుకోనియకుండా రోడ్లపైకి ఎట్లా తీసుకొచ్చిరో ప్రచారాలు చేయడానికి, ఈ రోజు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కదిలి పల్లె బాట పడతాము, పల్లె పల్లె తిరుగుతాము, ప్రతి ఇంటి గడప దొక్కుతాము, ప్రతి తల్లిదండ్రిని మేము వేడుకుంటాము. ఈసారి కూడా కాళ్ళు మొక్కైనా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఖాళీల సంఖ్య కూడా తెలపలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకు ఇంత నిస్సహాయంగా ఎందుకున్నారు? మేము స్వయంగా మేము నష్టపోతున్నామని నిరుద్యోగులం ఇంత గొంతెత్తి చెప్పుతుంటే 10 మంది గొంతులు నొక్కితే మీరు ఏదో ఇప్పటికే అయిపోతుందని అనుకోవడం మీ భ్రమ. మేం కాకపోతే మా వెనకాల లక్షల మంది నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు సమాధానం చెప్పలేకపోయినా మీరు లక్షల మంది నిరుద్యోగులకి, యావత్ తెలంగాణ నిరుద్యోగులకి మీరు సమాధానం చెప్పాలి. ఏముంది అసలు నిరుద్యోగులకు భరోసా? తెలంగాణలో ఏముందని చెప్పేసి నిరుద్యోగులు కంటి నిండా నిద్రపోతున్నారా? కడుపు నిండా అన్నం తింటున్నారా? అసలు అశోక్ నగర్లో వచ్చి చూడండి, దిల్సుఖ్ నగర్లో వచ్చి చూడండి, స్టడీ హాల్స్లో వచ్చి చూడండి, నిరుద్యోగులందరూ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయిన, తట్టాబుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి వెళ్ళిపోయిన నిరుద్యోగులనే మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసి ఖచ్చితంగా మా బాధల్ని వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో ఆశలు పెంచుకొని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి అశోక్ నగర్కి లైబ్రరీలకి అందరు వచ్చి చదువుకునే పరిస్థితి. ఎంతో నమ్మకంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతోనో మేము వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ సాగిస్తుంటే 2 సంవత్సరాలు అవుతున్నా చిత్తశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి ఉంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడుంది మీ చిత్తశుద్ధి? ఎక్కడుంది? యూరియా కోసం మాట్లాడతారు, కాళేశ్వరం కోసం మాట్లాడతారు, కవితక్క సస్పెండ్ గురించి మాట్లాడతారు, ఎమ్మెల్సీ పదవుల గురించి మాట్లాడతారు, నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడరు? అంత నిండు అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి 1 గంట సమయం దొరకలేదా మీకు? ప్రతి ఎమ్మెల్యేలను అడుగుతున్నాము, ఎంపీ అందరిని అడుగుతున్నాము, మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాము, విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము. అసలు మా నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మీకు సమయం దొరకలేదా? ఎందుకు మాట్లాడతలేరు మా గురించి? ఇన్ని అసెంబ్లీలు అయిపోతూనే ఉన్నాయి, ఇంకా ప్రమోషన్లు అది ఇది అని చెప్పేసి మా కడుపు కొడుతున్నారు, మా నోటి కాడ కూడు లాక్కుంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మరి? కనీసం విద్యాశాఖ మంత్రి అయినా ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉందా అంటే అది లేకపోయి అన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ మంత్రిని కూడా మేము కలవలేని దుస్థితిలో మేము ఉన్నాము. మరి ఎట్లా తెలుస్తాయి మా సమస్యలు? డిప్యూటీ సీఎం వరకే వెళ్ళి మా సమస్యలు ఎందుకు ఆగిపోతున్నాయి? మరి డిప్యూటీ సీఎం మా గురించి ఎందుకు ఆలోచించట్లే? ఎందుకు మా సమస్యల్ని సమస్యలుగానే ఎందుకు పెట్టిరు? ఇంకా ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచించట్లేదు? ఇంకెప్పుడు మాకు పరిష్కారం లభిస్తుంది? ఇంకెప్పుడు మా నిరుద్యోగులకి మోక్షం లభిస్తుంది? మేము ఎప్పుడు అసలు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది? మమ్మల్ని ఇంకా ఎందుకు అరిగోస పెడుతున్నారు? ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చొని చదువుకునే నిరుద్యోగుల్ని ఇప్పుడు పల్లె బాట పట్టేటట్టు చేస్తున్నారు. ఇదంతా మీరు చేసిన తప్పిదం కాదా? మరి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అంటే మేము అన్ని పార్టీలను క్వశ్చన్ చేస్తున్నాము. ప్రతిపక్షాలు కూడా ఏడబండినాయి అబ్బా, ఏడ నిద్రపోయినాయి ప్రతిపక్షాలు కూడా. ఎందుకు మాట్లాడారు మీరు అన్ని క్వశ్చన్స్ రాసుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని మరి పోతున్నారు కదా. మరి నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఒక యూరియా కోసం రైతులు మాత్రమే కాదు, వాళ్ళ బిడ్డలు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, మొత్తం క్యూలు కడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు కనిపించట్లేదు ఆ నిరుద్యోగుల సమస్యలు? మీకు ప్రతిపక్షాలను అడుగుతున్నాము. కవితక్క, మీరు రాజీనామా చేసిర్రు, మీరు ఇప్పుడు మీ సమస్యలపైన మీరు అంత మనోవేదనకు గురై ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. ఒక్క ప్రెస్ మీట్ నిరుద్యోగుల గురించి మాట్లాడండి, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అక్క. మా గురించి కూడా మాట్లాడండి. మీరు దీక్షలు చేస్తారు, ఇంకొక ఆయన 42% రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. మీరు ఎమ్మెల్సీలంతా మీ పదవులు కాపాడుకుంటున్నారు. మీ ఎంతసేపటికి మీ గురించి మీరే మాట్లాడుతున్నారు తప్ప యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎంత బాధపడుతుండ్రు, ఎంత క్షోభపడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఎందుకు పట్టించుకోవట్లే? ఇంకొకటి, మా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్తున్నాము, ఇప్పుడు మేము పల్లె బాట పడుతున్నాం. మీరు లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మాకు యూత్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం, అలాగే బాధపడుతున్న నిరుద్యోగుల్ని సంతోషపెట్టే బాధ్యత మీదే. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అందుకు మాత్రం మేము వెనకడుగేయము. ఎంత దాకైనా పోతాం. మా మీద కేసులు కూడా పెట్టారు కాబట్టి ఇక మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పాపం వెళ్ళిపోయిన అన్ని కన్నీరుతో వెళ్ళిపోయిన నిరుద్యోగుల్ని మళ్ళీ వెనకాలకు తీసుకొచ్చి వాళ్ళని చదువుకునేటట్టు చేయడం మీ
బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. కన్నీరు మున్నీరై వెళ్ళిపోయారు నిరుద్యోగులు. స్టడీ హాల్స్ చూడండి, అన్ని లైబ్రరీలు వెళ్ళి చూడండి, అన్ని కంట్లో నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. కూలి పని చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి? ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చేసి పీజీలు చదివి ఇప్పుడు పోయి కూలి పని చేసుకోవాలా? మీరిచ్చే ఉపాధి హామీ పని చేసుకొని బతకాలా నిరుద్యోగులందరూ? ఏం చేయాలి? మళ్ళీ మునుపటి స్టేజ్కే మీరు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా పల్లెల్లోకి వెళ్ళి మా నిరుద్యోగుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళందరితో పాటు కలిసి మేము 2 లక్షల ఉద్యోగాల సాధనకు మేము పోరాటం చేస్తాం. మీరు ఖచ్చితంగా మాకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము, ప్రభుత్వం మాత్రం ఇంతకుముందు ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో ఎక్కడుంది? ఉందా అసలు? భూస్థాపితమై అయిపోయిన పార్టీని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసినాము. కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి నిరుద్యోగులం మా పాత్రనే ఎక్కువ ఉంది. మేము చెప్తేనే మా తల్లిదండ్రులైనా, మా చుట్టాలైనా, పెన్షన్దారులైనా, రైతులైనా ఎవరైనా మా ఇంట్లో మనుషులే. మేము చెప్తేనే వాళ్ళు ఓటేసిర్రు. మేము నలుగురిని కదిలించినాం పోయి ఎన్నికలప్పుడు. అలాంటిది ఇప్పుడు కూడా మీరు ఇప్పటికే చెప్తున్నాము, మేము గెలిపించుకున్న పార్టీ కాబట్టి అభిమానంతో చెప్తున్నాము. ఇప్పటికైనా చివరి అవకాశంగా దయచేసి ఇప్పటికైనా మాకు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఎన్నికల లోపే మీరు విడుదల చేయండి. లేని పక్షంలో ఈ లోకల్ ఎలక్షన్స్ లోపు మేము గ్రామానికి మా ఆవేదన అయితే సోకుతుంది. ఇదొక వైరస్ లెక్క మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అంటువ్యాధి లెక్క అంటిస్తాము. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు తెలంగాణలో మన తెలంగాణ సాధించుకున్నది నిరుద్యోగులు అన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలపైన 1200 మంది ఆత్మ బలిదానం ద్వారా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మ బలిదానం ద్వారానే ఈ తెలంగాణ సాధ్యమైందన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ అనేసి ఒకటి ప్రకటించడం జరిగింది. అది మేము ఒక బైబిల్ గాను, ఒక మన భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తే మాకు ఆ ఖురాను, బైబిలు, అదేవిధంగా భగవద్గీత ఒక అంశాలు అనేది మాకు తెలియకుండా చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో కొట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వంని మేము తెలంగాణ సాధించుకుంటే తెలంగాణలో వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలన్నీ కూడా వేరే రాష్ట్రాల వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి భర్తీ చేయడం జరిగింది. ప్రతి దాంట్లోనూ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి. ఎందుకంటే ఇవాళ అక్కడ కట్టిన ప్రతి కంపెనీకి సంబంధించిన భూములు మా ప్రభుత్వ భూములు, అంటే ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అనే విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. అందుకనే ప్రతి దాంట్లో కూడా మాకు రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే యూత్ డిక్లరేషన్తో పాటు ప్రైవేట్ సెక్టార్లలో కూడా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి కూడా మేము యూత్ డిక్లరేషన్ ద్వారా ప్రతి జిల్లాలకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా మేము సెర్చింగ్ చేస్తూ ఉన్నాం, ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం, గుర్తిస్తూ ఉన్నాం. దానికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకుంటా ఉన్నామన్నారు. ఇన్ని 22 నెలల నుంచి నిద్రపోయిరా ఈ ప్రభుత్వం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 22 నెలలు ఏం చేసింది? గడ్డి బీకిందా? కనీసం తెలియదా ఈ ప్రభుత్వానికి? ఖాళీలు గుర్తున్న ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక్కొక్క వివిధ స్థాయిలో కూర్చొని ఏం చేసిర్రు? మీరు నిద్రపోయారా? ఖాళీలో గుర్తించుకోకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తూ ఉంటారులే. కానీ ఒక్కసారి ప్రమోషన్ ఇస్తే అది ఒక నోటిఫికేషన్ వచ్చినట్టే లెక్క. మళ్ళీ దానికి ఖాళీలు గుర్తించడం అనేది ఏంది? ఇప్పుడు మొన్న టీచర్లలో పోయిన సంవత్సరం ఒకసారి, మళ్ళీ ఈసారి ఒకసారి, 2 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు, 2 నోటిఫికేషన్లు విడుదల చేశారు. కానీ నిరుద్యోగుల నోటిఫికేషన్ ఎందుకు భర్తీ చేస్తలేరు? ఆ 2 నోటిఫికేషన్లు మీరు ప్రమోషన్ల కోసం విడుదల చేశారంటే 30% భర్తీ చేయాల్సిన డైరెక్ట్ రిక్రూట్మెంట్, దాని కూడా ప్రమోషన్లో భాగం, రిక్రూట్మెంట్లో భాగమే కదా. మళ్ళీ దాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముంది? అంటే నిరుద్యోగులు అన్యాయం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని మన పక్కా తెలుస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెడలకు ఉరితాడి చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వం కూడా అట్లనే ఒక్కొక్క నోటిఫికేషన్లో 2-3 సంవత్సరాలు పెండింగ్లో పెట్టుకొని వస్తే ఆ ప్రభుత్వాన్ని దించుకొని ఈ ప్రభుత్వాన్ని వస్తే ఈ ఉద్యోగాలు మేము ఇచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చేసి మేము ఇచ్చినాం మీరు ఇవ్వలే. మీకు దించిన తర్వాత, ఆ ప్రభుత్వాన్ని దించిన తర్వాత మీరు వస్తే మీరు నియామకాల పత్రాలు ఇచ్చారు, మీరు ఇచ్చింది ఏం లేదు. మేము మళ్ళీ 60,000 ఇచ్చినామంటారు, ఒక 70,000 ఇచ్చినామంటారు, 1,00,000 ఇచ్చినామంటారు. ఏడిచ్చారండి? ఎక్కడ ఖాళీలు గుర్తించారు? మీరే కదా మన ఉస్మానియా యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది మేము ఖాళీలు గుర్తిస్తున్నామని. మరి 20,000 ఉద్యోగాలకు మీరు ఖాళీలు గుర్తించారా? ఏ సెక్టార్లలో గుర్తించారు? మీరు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా? మేము ఉద్యోగాలు ఇచ్చినాం సిగ్గుండాలి ప్రభుత్వానికి. కనీసం నిరుద్యోగులు గోసలు పడతా ఉన్నారు.
మీ మీద నమ్మకం లేక ఇలా ఊర్లలో పోయారు. అదే ఊర్లలో పోయిన విద్యార్థులు మీ సంగతి తేల్చడానికి ఊర్లలో పోయిన విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీకు ఒక్క ఎమ్మెల్యేలకు కానీ మీ స్థానిక సంస్థలు మీ స్థానిక ప్రభుత్వంలో ఉన్న మీ ప్రజాప్రతినిధులు ఒక్కరిని కూడా రోడ్ల మీద తిరగనియరనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తేనే కానీ మీరు గ్రామాలలో కానీ తిరిగి రేపు ఓట్లు అడిగే హక్కు మీకు ఉంటుంది. లేకుంటే మీకు ఒక్కొక్క రాజకీయ నాయకులు ఊరిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గర పడతాయనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్రానికి దళిద్రం పట్టుకుందనే సందర్భం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే స్వేచ్ఛ లేదు. ఈ రాష్ట్రానికి 60 సంవత్సరాల దరిద్రమైన పరిపాలన అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మిగిలినటువంటిది తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాల పరిధి కాలంలో అన్న ఒక్క నిమిషం ఆగి అన్న, ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు. అయిపోయింది చెప్తాను. ఇవాళ కనీసం మీడియా సోదరుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల చైతన్యం చేయడానికి కోసం మా బాధలు మా ఆవేదనలు చెప్పుకుందామన్నా ఎక్కడ కూడా ప్రతి చోట కాంగ్రెస్ గుండాల్ని పెట్టి కాంగ్రెస్ యొక్క గుండాతో నడిపిస్తున్న ఈ ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే యూత్ డిక్లరేషన్ మేము చూపిస్తున్నాం. మేము కొత్తగా ఏదో రాసుకొని వచ్చి కొత్తగా ఏదో ప్రింట్ మేము తీసుకురాలేదు. మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు పోండి. లేకపోతే గ్రామాల్లో మేము ఇప్పుడిప్పుడే ప్రతి లక్షల మంది నిరుద్యోగులు చైతన్యపరిచే విధంగా మేము ఈ గన్ పార్క్ నుంచి ఇక్కడున్న మేము అందరు మిత్రులతో సహా రేపటి మా కార్యాచరణ ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థలో సమాధి చేయకపోతే మా నిరుద్యోగుల తరపు బాధలు ఆవేదన వినిపించకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇవాళ రేపు లక్షల మంది నిరుద్యోగులు వేల ఆశలతోటి వేల కళలతోటి ఎదురు చూస్తున్న వాళ్ళ కళలతోటి ఆవిరవుతున్న కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా జారా కనిపిస్తలేదు. అయ్యా మేము ఏం అడుగుతున్నామయ్యా? మాకు ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పమని అడుగుతున్నామా? లేదా ఏదైనా జాబ్ ఇప్పమని అడుగుతున్నామా? లేదా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నామా? మేమేం అడుగుతున్నాం? మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే మేము 2 లక్షల మీరు ఇస్తున్నాం కాబట్టి ఎంతో కొంత ఇవ్వాల్సిందిగా మేము ఈ దళితమైన ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామే తప్ప మేము మీకు వ్యతిరేకంగా చెప్తలేము. మేము ఇవాళ తెలంగాణ నిరుద్యోగ తరపు నుంచి ప్రశ్నిస్తే మాకిచ్చే మెడలు అక్రమ అరెస్టులు, మాకు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా అనేక రకాల కుటుంబాలు ఇక్కడున్న వాళ్ళ కుటుంబాన్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. మేము ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేదు. మేము బయటకు వచ్చి కనీసం మేము ఇచ్చేస్తుండి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. అయ్యా మీకు 2 చేతులెత్తి జోడిస్తున్నాం. మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలోకి వెళ్ళండి. ఇప్పుడిప్పుడే మా నిరుద్యోగులంతా ఏకమవుతున్నాం. మేము ఇప్పుడిప్పుడే కదిలినాం. మిమ్మల్ని ఏ విధంగా అయితే గద్దెనెక్కించినామో అదేవిధంగా మిమ్మల్ని గద్దె దింపడానికి మాకు ఎక్కువ సమయం పట్టది. అవసరం అనుకుంటే 1200 మంది నిరుద్యోగులు ఏ విధంగా అమరులైనరో మేము కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చినామో ఉద్యోగాలు సాధించేంత వరకు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పించేంత వరకు మేము వెనకడుగు వేయం. ఒక్క కేసులో కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇక్కడున్న మా మిత్రులు ఎవరు కూడా వెనకడుగు వేయరు. ఇంకా 3 నెలలు పంపిస్తారా, 2 సంవత్సరాలు జైలుకు పంపిస్తారా? పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీ బెదిరింపులకు, మీ పోలీస్ వ్యవస్థకు మీరు మమ్మల్ని టార్చర్ చేస్తే ఎవరు కూడా వెనక అడిగేయం. తేల్చుకుందాం రా. దమ్ముంటే ఈ ఇందిరా పార్క్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాలన ఉంటే రా, ప్రజల దగ్గరికి వెళ్దాం, తేల్చుకుందాం రా. విద్యార్థుల దగ్గరికి వెళ్దామా, రైతుల దగ్గరికి వెళ్దామా, లేదంటే ఎవరి దగ్గరికి వెళ్దామో? రేవంత్ రెడ్డి చెప్తారా, మంత్రులు చెప్తారా, ఐఎస్లు చెప్తారా? ఎవరు చెప్పినా మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుందాం రండి. అవసరం అనుకుంటే మేము వెనకడుగు వెయ్యము అని చెప్తున్నాం. మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మీ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తామన్నటువంటి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. నోటిఫికేషన్ చేయండి, చదువుకుంటామని చెప్పేసి అంటే చెవి పైన పెడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఇష్టానుసారంగా.
సో కాబట్టి ఇప్పుడు మేము ప్రతి ఒక్క జిల్లాలకి తరలి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటూ, అంటే ఎంతమంది ఇప్పుడు మేము ఇక్కడ కొట్లాడితే ఈ 5 4 కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి గ్రామాలలోకి వెళ్తేనే మా బాధ ఏందనేది వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. సో యూత్ డిక్లరేషన్లో వాళ్ళు ఏమైతే చెప్పారో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇది మా ప్రధాన ఎజెండా. అయితే ఒకనొక దశలో మనకి బ్రిటిష్ వారు ఎంత పీడించినప్పటికీ, వాళ్ళు మనల్ని ఎంత హింసించినప్పటికీ మన స్వతంత్ర సమరయోధులు వాళ్ళ దగ్గర నుంచి హక్కులు లాక్కున్నారు. అయితే ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో మేము ఏమడుగుతున్నాం, వాళ్ళ యొక్క అధికారం కానీ వాళ్ళ యొక్క హక్కులు కూడా మనం అడగట్లేదు. ఏమడుగుతున్నాం, జస్ట్ మేము వాళ్ళని నోటిఫికేషన్ మాత్రం అడుగుతున్నాము. అది మనకు ప్రధాన మా యొక్క హక్కు అనమాట. సో అంతే తప్ప వాళ్ళ పదవులు కోసం మేము అడగట్లేదు. సో అది వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వంలో వచ్చిన వాటిని నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పేసి అన్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. లేని ఎడల ఖచ్చితంగా ఇప్పుడు మేము వాళ్ళకు స్థానిక సంస్థల్లో అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎంతైనా కూడా గౌరవంగా మాట్లాడదాము, రెస్పెక్ట్గా మాట్లాడదాము అని చెప్పేసి ఎంత చూసినా కూడా మాలో ఉన్నటువంటి సహనం అనేది ఎప్పటికైనా కూడా అలానే ఉండదు. కాబట్టి సహనం నశించిపోయినాం. సో కాబట్టి మేము మా యొక్క బాధని, మా యొక్క ఆవేదనని మేము గ్రామాలకు తరలి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి మేము మా యొక్క సత్తాకు చూపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే నేను వచ్చాక అశోక్ మొత్తం ఖాళీ చేయిస్తా, కొత్త నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండానే అశోక్ మొత్తాన్ని ఖాళీ చేయించిండు. శభాష్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేసినామని మీరు మాట్లాడుతున్నారు. ఎవరు ధర్నాలు చేసిర్రు, ఎక్కడ ధర్నాలు చేసిర్రు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతి చోట మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారే, ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు? అంటే మీరు నోటిఫికేషన్ ఇస్తే పేపర్లలో కానీ లేకపోతే మన జియోల ద్వారా కానీ వస్తాయి కదా, అవి ఏం లేకుండా ఇవాళ మా మీద మీరు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నోటిఫికేషన్ వద్దని చెప్పలేదు ఎక్కడ కూడా. మేము ఏమన్నామంటే ఒక ఎగ్జామ్కి మరో ఎగ్జామ్కి 3 నెలలు టైం ఇవ్వని చెప్తే ఇలా నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తున్నానని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బాగానే ఉంది. మరి ఇలా మీరు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేయలేదా? ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మీరు ఎంపీగా పోటీ చేయలేదా? ఒక విద్యార్థి ఒక ఉద్యోగంతో ఇంకో ఉద్యోగం రాసుకోకూడదా? ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ రాసుకోకూడదా? కాబట్టి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మంత్రులు మాట్లాడుతున్నారో తలా పిడికెట్టినట్టు ప్రతి ఒక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఇలా 60,000 అంటున్నారు, 70,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు. ఎవరిచ్చారయ్యా? ఎవరు ఉద్యోగాలు ఇచ్చారయ్యా? మీ వేదికల మీద కాకుండా, మీ రోడ్ల మీద కాకుండా, మీ ప్రసంగాల మీద కాకుండా ఇలా అశోక్ నగర్కి వచ్చి మాట్లాడండి. ఇలా అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇలా ఏమడుగుతున్నాం, మీ నోటిఫికేషన్లు, మీ ఉద్యోగాలు, మీ మంత్రి పదవులు మీకు అన్నీ వస్తున్నాయి. కానీ మాకు రావాల్సిన నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు. ఎందుకు? అంత శ్రద్ధ లేదా మీకు? ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎవరు? నిరుద్యోగులు మాత్రమే. కనీసం 2014 నుంచి 23 వరకు కనీసం ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు గెలిపించారు. కనీసం మా మీద ఒక గంట, అంటే కుమారి ఆంటీ మీద ఉన్న శ్రద్ధ కూడా ఇలా నిరుద్యోగుల మీద కూడా లేదు మీకు. కుమారి ఆంటీ ఏదైతే షాప్ గురించి మాట్లాడతారు కానీ ఇలా నిరుద్యోగుల గురించి ఒక గంట సేపు మాట్లాడిన దాఖలాలు రేవంత్ రెడ్డి లేరు. ఎక్కడ పోయినా కూడా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతుంటే మా బాధలు గాథలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? ఇలా ఎక్కడిచ్చారు మీరు నోటిఫికేషన్? 11,000 ఉద్యోగాలు తప్ప ఇంకేమైనా నోటిఫికేషన్ ఇస్తే మేము అశోక్ నగర్లో ఎవరు ఉన్నాం? మా పనులు మేము చదువుకుంటాం కదా. మేము వీళ్ళందరూ బయట రావడం గల కారణాలు ఏంది? నోటిఫికేషన్ లేదు. ఇలా అశోక్ నగర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేము ఎందుకు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఇలా మీరు నోటిఫికేషన్ ఇయ్యక వీళ్ళందరూ ఊళ్ళలో పోయి అమాలి పనో గొర్రెలు మేపుకోవడం, బర్రెలు మేపుకోవడం జరిగిపోతుంది కదా. ఎందుకు మీరు అట్లా? ఇవాళ మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. 40,000 కోట్లు కేటాయించిన విద్యాశాఖ ఏడ కేటాయించారు? ఎవరికి ఇచ్చిర్రు? ఇలా మీరు ఉద్యోగాలు ఏమంటే కొండా సురేఖ వాళ్ళకో లేకపోతే శ్రీధర్ బాబు వాళ్ళకో మంత్రులకు ఇచ్చుకున్నారు. కానీ మాకు ఇచ్చిర్రా ఒక్క నోటిఫికేషన్ అయినా? ఇప్పుడైనా ఖాళీ జీపీలో ఖాళీ ఉన్నాయి, పవర్ సెక్టార్లో ఖాళీ ఉన్నాయి, పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, విద్యాశాఖలో ఖాళీ ఉన్నాయి, డిఎస్సీలో ఖాళీ ఉన్నాయి. ఇలా అన్ని శాఖలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు నింపడం లేదు? ఇలా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? ఇలా జాబ్ క్యాలెండర్ గోడకిసిన క్యాలెండర్లా కింద పడేసారు. ఆ జాబ్ క్యాలెండర్ పోయింది. మీరు నిజంగా చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే మేము అందరం బయటకు వచ్చి కొట్లాడే అవసరం రాదు. మిమ్మల్ని ఏదో మేము మీతో కొట్లాడుతున్నాం, మీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు నిజంగా జాబ్ క్యాలెండర్ నుంచి ఏ టైంకి ఆ టైం ఎగ్జామ్ మేము చదువుకుంటాం కదా. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ మొండి వైఖరిని వదలండి. ఇప్పుడు కనుక నోటిఫికేషన్ నిమజ్జనం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ప్రతి ఒక్క నిరుద్యోగి నిప్పురవ్వలాగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటా ప్రతి జిల్లాలో ఎక్కడైతే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడ్డామో ప్రతి జిల్లాలో వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇలా జిల్లాల పర్యటన రేపు సోమవారం నుంచి పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ మొండి వైఖరిని విడదీసి మాకు 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మేము హ్యాపీగా చదువుకుంటాం. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి తాపం లేదు. ఎందుకంటే ఏదో పొట్ట కాలి బయటకు వస్తుంది తప్ప మాకు నిజంగా మీరు నోటిఫికేషన్
నోటిఫికేషన్ ఉంటే మేము హ్యాపీగా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం. మాకు ఎవరికి రాజకీయాలు అవసరం లేదు. తాజా రాజకీయ సమీకరణాలు చూస్తుంటే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి. ఇలా ఒక మంత్రులు మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే కనీసం వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి మంత్రులు ఎట్లా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలా ఒక మంత్రి ఒక దగ్గర పోతుంటే ఇంకా నిరుద్యోగులు ఉన్నారా ఇంకా అట్లా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలా దాదాపుగా 1 కోటి పైన జనాభా యువత ఉన్నది. 33 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇలా లైబ్రరీలో పోయి చదువుకుంటారు కదా. మీ మీద ఎందుకు ఇలా దాడి జరుగుతున్నాం? ఇలా ఇది జరగడానికి గల కారణాలు ఏంది? ఒక్కసారి పునఃసమీక్ష చేసుకోండి. మాకేదో రాజకీయాలు వస్తాయనో మాకేదో మంత్రి పదవులు ఇస్తారని చెప్పేసి మేము బయటకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మేము ఫైట్ చేసిన వాళ్ళమే, ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్న వాళ్ళమే. ఎందుకంటే 2 ప్రభుత్వాలు దొందే అని చెప్పేసి ఇలా మీరు నిరూపించడం జరిగింది. ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. ఎందుకు మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అంటున్నారు, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అనుకుంటున్నారు. ఇది మీకు చేదు, అసలు మీకు చాలా సిగ్గుచేటు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ మొండి వైఖరిని వదిలి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఆ శాఖలో ఖాళీ భర్తీలు ఉన్నాయి, ఆ భర్తీ చేయండి అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నాను.